అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనము జొమాటో పేఅవుట్ గురించి చూసాము. అసలు మనకి ఎంత ఉంటుంది, కమిషన్ ఎంత పోతుంది, అయితే క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో అంతకంటే ముందు అంటే యాక్చువల్లీ మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. ఫస్ట్ వీడియో ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలో చూసాము. ఆ తర్వాత అది వచ్చిన తర్వాత జొమాటో రిజిస్ట్రేషన్ చూసాము. ఆ తర్వాత జొమాటో డాష్ బోర్డ్ మొత్తం చూసాము. ఆ తర్వాత పేఅవుట్ గురించి చూసాము. అండ్ లాస్ట్ వీడియోలో కమిషన్ ఎంత పోద్ది అనేది కూడా చూసాము. అండ్ దీంతోపాటు మధ్యలో మనకి మెన్యూలో ఐటమ్ ఎలా యాడ్ చేయాలి, ఎలా తీసేయాలి అండ్ మెన్యూ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూసాము. మీకు అందరికీ క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనము ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ గురించి తెలుసుకుందాము. ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం కొత్తగా స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ ఎక్కాలనుకుంటారు, ఓకేనా. మీ దగ్గర ఒక బిల్డింగ్ ఉంది, మీరు దాని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటున్నారు. స్టెప్స్ ఎస్కలేటర్ ఏం లేకుండా మీరు దాన్ని ఎలా ఎక్కుతారు, ఎక్కలేరు కదా. సో అలానే స్టెప్స్ ఉంటే మాత్రం స్టెప్ బై స్టెప్ ఆ బిల్డింగ్ పైకి ఎక్కి ఒక ఫ్లోర్ కాదు 10 ఫ్లోర్లు ఉన్నా కానీ లిఫ్ట్ ఉన్నా ఎస్కలేటర్ ఉన్నా స్టెప్ బై స్టెప్ వెళ్తాము. సో అలానే ఇక్కడ కూడా మనకి క్లౌడ్ కిచెన్ మనము స్టార్ట్ చేస్తున్నాము, అది నడవాలి, అదొక కొంచెం మంచి స్థాయిలో మనకు ఆర్డర్స్ రావాలి, మన బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, ఓకేనా. ఫస్ట్ మనకు కస్టమర్ అనే అతను మన దగ్గర ఆర్డర్ ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు జొమాటో ఓపెన్ చేస్తే బిర్యానీ అని సెర్చ్ చేస్తే చాలా ఉంటాయి. బగారా రైస్ అని కొట్టినా చాలా ఉంటాయి, బిర్యానీ అని కొట్టినా చాలా ఉంటాయి, ఫ్రూట్ బాల్స్ అని కొట్టినా చాలా ఉంటాయి, ఫ్రూట్ జ్యూస్ అని కొట్టినా కూడా చాలా వస్తాయి అన్నమాట. సో మీరు స్టాండ్అవుట్ ఎలా ఉండాలి, మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, సో మీ గురించి ఎవరికి తెలియదు, సో వాళ్ళు మీ దగ్గర ఆర్డర్ పెట్టుకోవాలి. అది మన ఫస్ట్ టార్గెట్ అనమాట. వాళ్ళు మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవడం మన ఫస్ట్ టార్గెట్. సో పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది, నేను క్వాలిటీ ఫుడ్ ఇస్తాను, నేను మంచి క్వాంటిటీ ఇస్తాను, నేను మంచి ప్యాకేజింగ్ మెయింటైన్ చేస్తాను, అవన్నీ వాళ్ళకి ఎలా తెలియాలి. సో వాళ్ళ దగ్గరికి మనం రీచ్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఆఫర్స్ అనేది పెట్టుకోవాలి అండ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా పెట్టుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ గురించి నేను తర్వాత చెప్తాను మంచిగా నీట్గా. సో ఈరోజు అయితే ఆఫర్స్ గురించి చూద్దాము. సో ఆఫర్ పెట్టుకుంటే ఏమవుద్దంటే మన రెస్టారెంట్ అనేది కొంచెం పైన కనిపిస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మంచి ఏమంటాము 60% అప్ టు 120. మంచి స్టార్టింగ్లో ఎలా ఉండాలంటే ప్రైస్ తక్కువ పెట్టాలి, మంచి ఆఫర్ ఇవ్వాలి. కస్టమర్ అనే అతను అది చూసి అరే ఈ ఆఫర్ బాగుంది, సరే పోనీలే ట్రై చేద్దాం ఒకసారి. ఆ టైంలో మనం ఏం చేయాలి, నీట్గా ప్యాకేజింగ్ చేసి మంచి క్వాలిటీ ఇచ్చి, నువ్వు ఎంతైతే దాంట్లో క్వాంటిటీ మెన్షన్ చేస్తావో 250 ml అని మెన్షన్ చేస్తే 250 ml అనేది ఫుడ్ ప్యాక్ చేసి పంపించాలి. 500 అని మెన్షన్ చేస్తే 500 చేసి పంపించాలి, ఓకేనా. తక్కువ ప్రైస్ అయినా కూడా ఎక్కువ క్వాంటిటీ వచ్చినప్పుడు కస్టమర్ అనే అతను అట్రాక్ట్ అవుతాడు. అండ్ ఇంకోటి ఏంటి, క్వాలిటీతో పాటు క్వాంటిటీ అండ్ క్వాలిటీ, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచి క్వాలిటీ, మంచి ప్యాకేజింగ్, మంచి క్వాంటిటీ మీరు ఇస్తే, తక్కువ ప్రైస్కి ఇస్తే నెక్స్ట్ టైం ఏమనుకుంటాడు, అరే ఈ బిర్యానీకి ఇప్పుడు మనకి ఇది 70 రూపీస్కి వచ్చింది, ఓకేనా. ఒక 500 ml బిర్యానీ 70 రూపీస్కి మీరు ఇచ్చేస్తారు. మంచి క్వాంటిటీ, సేమ్ మీరు క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వకండి, తక్కువ రేటుకి ఇచ్చినా ఎక్కువ రేటుకి ఇచ్చినా కూడా. సో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు ఈరోజు 70 రూపీస్కి, స్టార్టింగ్ డే 1 గురించి నేను మాట్లాడుతున్నా. డే 1 మీరు ఆ బిర్యానీ 70 రూపీస్కే ఇస్తారు. 70 అంటే మీరు దాంట్లో 175 పెడతారు. పెట్టి డిస్కౌంట్ పోను, ప్రోమో కోడ్ పోను, ఆఫర్ పోను, మీ అతనికి 75 రూపీస్కి ఆ బిర్యానీ వస్తుంది, ఓకేనా. దాంట్లో మీకెంత వచ్చింది, మీకు ప్రాఫిట్ లాస్ అవన్నీ ఫస్ట్ మీరు పట్టించుకోకండి. ఫస్ట్ 1 మంత్ మాత్రం అవి ఏం పట్టించుకోకండి. ఖచ్చితంగా మంచి క్వాలిటీ మీరు ఎలా అయితే ఇద్దామనుకున్నారో అలానే అతనికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కస్టమర్కి సేమ్ అదే ఆర్డర్ పెట్టుకున్నాడు. 75 రూపీస్కి మీరు 175 రూపీస్ బిర్యానీ 75 రూపీస్కి ఇచ్చారు. మంచి క్వాలిటీ ఇచ్చారు, మంచి క్వాంటిటీ ఇచ్చారు, మంచి ప్యాకేజింగ్ ఇచ్చారు. అదే అతనికి తీసుకెళ్ళాడు, డెలివరీ బాయ్ అయిపోయింది. నెక్స్ట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ వద్దాము. ఇప్పుడు మీరు ఆ ఫుడ్ అతను చూసిన తర్వాత, మీ ప్యాకేజింగ్ చూసి ఎంత బాగుందని చూసిన తర్వాత దాన్ని చూసి కొంచెం తిని, అరే ఇది చాలా బాగుంది, ఈ 75కే వచ్చింది, దీనికి మనం 175 అయినా పెట్టచ్చు, దీనికి 150 అయినా పెట్టచ్చు, దీనికి 200 అయినా పెట్టచ్చు అనే ఫీలింగ్ అతనికి రావాలి. అతనికి అలా వచ్చినప్పుడు ఏమవుద్దంటే, మీరు నెక్స్ట్ టైం మీరు ఒక 1 మంత్ తర్వాత మీ ప్రైస్ 175 ఉంచి ఆఫర్ ఏం లేకున్నా కూడా ఆ కస్టమర్ అనే అతను మీ దగ్గర మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటాడు. అర్థమవుతుందా. అలా కాదు, నేను అసలు కాంప్రమైజ్ గాను, నేను 175 అంటే 175 పెడతా, దానికి 25 రూపీస్ ప్యాకేజింగ్ ఛార్జ్ పెట్టి 200 పెడతా అంటే ఫస్ట్ అసలు మీ దగ్గరికి ఎవరు రారు, ఓకేనా. అసలు ఎవరు పట్టించుకోరు. ఓకే, మీ గురించి తెలిస్తేనే కదా, మీరు మంచి క్వాలిటీ ఇస్తున్నారని తెలిస్తేనే కదా వాళ్ళు మళ్ళీ మీ దగ్గర పెట్టుకునేది. అది తెలియాలంటే 2-way ప్రాసెస్ ఇది అనమాట. అది తెలియాలంటే మీరు ఫస్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ రీజనబుల్ ప్రైస్ పెట్టి కస్టమర్కి మన ఫుడ్ వెళ్ళిన తర్వాత కస్టమర్ సాటిస్ఫై అవుతే మళ్ళీ మీకు తన దగ్గర నుంచి ఇంకొక ఆర్డర్ వస్తుంది, ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ డేస్లో ఆర్డర్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆర్డర్ వాల్యూ అంటే ప్రైస్ అనేది మీకు అంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళు చిన్న ఐటెం పెట్టుకుంటారు ఫస్ట్.
ఫర్ ఎగ్జాంపుల్ మా కేసు చూసుకుంటే ఫస్ట్ ఒక చిన్న జ్యూస్ పెట్టుకుంటారు. చిన్న జ్యూస్ పెట్టుకొని మేము వాళ్ళకి ఆ జ్యూస్ ఇచ్చి, ప్యూర్ జ్యూస్, కోల్డ్ ప్రెస్ జ్యూస్ అని పెట్టుకుంటే కోల్డ్ ప్రెస్ జ్యూస్ ఇచ్చి, అండ్ మేము ఎవరీ వెడ్నెస్డే బై 1 get 1 పెట్టేది స్టార్టింగ్లో. అంటే 2 జ్యూసులు ఇచ్చేది, 80 రూపాయలకు 2 జ్యూసులు ఇచ్చేది. అండ్ మా ప్యాకేజింగ్ ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. నీట్గా ప్యాకేజింగ్ మెయింటైన్ చేసి, మా ప్యాకేజింగ్ ఛార్జ్ మాకు అరౌండ్ 15 రూపీస్ పడుతుంది ప్రతి ఐటెంకి. సో మనకు వచ్చే 80 రూపీస్లో 2 జ్యూసులు ఇచ్చి అంత మంచి ప్యాకేజింగ్ పెట్టి బై 1 get 1 ఇచ్చినప్పుడు మాకు ప్రాఫిట్ ఉంటుందా? ఉండదు. రా మెటీరియల్స్ వెళ్తాయి అంటే వెళ్తాయి, ఓకే, రా మెటీరియల్ వరకు ఓకే, ప్రాఫిట్ ఉండదు. ప్యాకేజింగ్ అవన్నీ కూడా మనకు లాస్. కాకపోతే ఇవన్నీ మీరు ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీరు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఓకేనా, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఆ 1 month అయ్యే ఖర్చు కూడా మీరు భరించుకోవాలి. మీకు ఆ 1 monthలో ఆ కస్టమర్ రిటెన్షన్, ఫస్ట్ కస్టమర్ అక్విజిషన్, తర్వాత రిటెన్షన్ అనమాట. ఫస్ట్ కస్టమర్ అట్రాక్షన్ అనుకోండి, ఓకేనా, అతని మీ దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత కస్టమర్ రిటెన్షన్ అంటే మళ్ళీ ఆ కస్టమర్ ఒకవేళ ఇప్పుడు మా దగ్గర పెట్టుకున్న వాళ్ళకి అదే ఏదన్నా ఒక జ్యూస్ కావాలి అనుకుంటే వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ మనకి బ్లింక్ అవ్వాల్సిన మన నేమే అనమాట. జ్యూస్ కావాలి, పైనాపిల్, ఎనీ ఫ్రూట్ జ్యూస్ కావాలి అంటే ఓకే అక్కడ ఒకటి ఉంది, సో వాళ్ళ దగ్గర మనం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఐడియా వాళ్ళకు రావాలి. సో అలా ఉండాలన్నమాట మనం ఎప్పుడు కూడా. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, డిస్కౌంట్స్, ప్రోమో కోడ్స్ చాలా ఇంపార్టెంట్, ఆఫర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్టార్టింగ్లో మంచి ఆఫర్ ఇవ్వండి, ఆర్డర్ వాల్యూ తక్కువ వచ్చినా కూడా అదే కస్టమర్ మళ్ళీ మీకు హై ఆర్డర్ వాల్యూ ఇస్తాడు, పోయే కొద్దీ ఇస్తాడు. ఓపిక పట్టండి, మెల్లిమెల్లిగా గ్రో అవుదాం. ఆర్గానిక్ వేలో గ్రో అవుదాము, ఇండైరెక్ట్గా గ్రో అవ్వడానికి ఉండదు. ఆర్గానిక్ వేలో స్టెప్ బై స్టెప్ ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్కి మనం అట్రాక్ట్ చేసుకొని తను మన దగ్గర రెగ్యులర్గా పెట్టుకునేటట్టు మనము మన ప్యాకేజింగ్ మెయింటైన్ చేయాలి, మన క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అండ్ మన క్వాంటిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఇది నేను చెప్పేది. అండ్ ప్రైజింగ్ వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ మీరు తక్కువ పెట్టండి, పోయే కొద్దీ అంటే ఒక 6 months తర్వాత మీరు యాక్చువల్గా ఒక 6 months కాదు 3 months, మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, 3 months తర్వాత మీరు యాక్చువల్ ప్రైజింగ్ వచ్చేసేయండి, ఓకేనా. ఎప్పుడైతే మీకు ఆర్డర్ కౌంట్ చాలామందికి మీ గురించి తెలిసి, మీ క్వాలిటీ గురించి తెలిసి, మీ ప్యాకేజింగ్ గురించి తెలిసిన తర్వాత మీరు అప్పుడు నార్మల్ ప్రైస్కి వచ్చేయండి. మీకు బిర్యానీ 175 పడుతుంది, దానికి 30% ప్రాఫిట్ యాడ్ చేసుకోండి, దాంట్లో పెట్టేసేయండి. 205, 225, 235 పెట్టండి. మీరు ఇచ్చే క్వాంటిటీ దానికి వర్త్ అవుతే మీకు ఆటోమేటిక్గా ఆర్డర్స్ వస్తాయి, ఓకేనా. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఆఫర్స్ ఎలా పెట్టాలి అనేది నేను ల్యాప్టాప్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనము యాజ్ యూజువల్గా గూగుల్లోకి వచ్చేద్దాం. గూగుల్లోకి వచ్చేసి జొమాటో, స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేసుకుందాం ఫస్ట్ అయితే. మనం ఎక్కడికి వచ్చాము? జొమాటో డాష్ బోర్డ్ దగ్గరికి వచ్చామండి. ఆల్రెడీ ఇది మీకు అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి. ఎవరికైనా తెలియకపోతే కమెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆర్ మీకు మెసేజ్ అయినా చేయండి, రిప్లై ఇస్తా. సో ఇవన్నీ కూడా ఓకేనా, ఇవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ అన్నీ ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు నేను మెన్యూలో ఉన్నా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, మన టార్గెట్ వల్ల ఆఫర్స్ ఎలా పెట్టుకోవాలి. సో డైరెక్ట్ ఆఫర్స్లోకి వెళ్దాము. ఇక్కడ ఆఫర్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్దాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇప్పుడు 20% ఆఫ్, 10% ఆఫ్, ఇవన్నీ ప్రీ డిఫైన్ అనమాట, ఆల్రెడీ ఉన్నాయి. 60% ఆఫ్ టు 120 న్యూ యూజర్స్ ఓన్లీ, అంటే కొత్త వాళ్ళకి. అంటే మీకు ఎవరైతే న్యూ యూజర్స్ అంటే మీ రెస్టారెంట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంతవరకు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళకి న్యూ యూజర్స్ ఓన్లీ అంటాము. సో 60% అప్ టు 120 మనకి ఈ ఆఫర్ ఉంది కదండి, ఇది 60% అప్ టు 120. మీరు ఎంత ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం ఒకసారి, ఓకేనా. 60% ఆఫ్ అప్ టు 120, ఇక్కడ చూడండి 60% ఆఫ్ అప్ టు 120. ఇది మనకి హైలైట్ అని మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకుని, స్విగ్గీ, జొమాటోలో పర్సంటేజ్ ఆఫర్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. పర్సంటేజ్ ఆఫర్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇది డేట్ వచ్చేసింది మనకి. ఇక్కడ ఈ కండిషన్ చూడండి, ఈ ఆఫర్ డీటెయిల్స్ కొంచెం జూమ్ చేస్తా. ఈ ఆఫర్ డీటెయిల్స్ చూడండి, ఇది క్యాంపెయిన్ అనమాట. అడ్వర్టైజ్మెంట్స్ అంటే నథింగ్ బట్ క్యాంపెయిన్స్ అనమాట. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఆఫర్ డీటెయిల్స్, న్యూ యూజర్స్ ఆన్ ఆల్ మెన్యూ ఐటమ్స్ ఎక్స్క్లూడింగ్ ఎంఆర్పీ ఐటమ్స్. ఇది ఎంఆర్పీ ఐటమ్ ఇదంతా వదిలేసింది మనం పెట్టామని దాంట్లో. సో మినిమం ఆర్డర్ వాల్యూ 149 రూపీస్. మినిమం ఆర్డర్ వాల్యూ 149 రూపీస్. 149 రూపీస్ కంటే ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి, ఆర్ 149 పెట్టుకున్న వాళ్ళకి 60% ఆఫ్ అప్ టు 120 రూపీస్ దాకా నువ్వు డిస్కౌంట్ ఇస్తావు, ఓకేనా. మీరు అంత డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కస్టమర్ మీకు ఎందుకు ఆర్డర్ పెట్టుకోరు చెప్పండి. ఇప్పుడు ఇది ఎవరికి, ఇది ఓన్లీ న్యూ యూజర్స్ అనమాట, అంటే కొత్త వాళ్ళకి. ఫస్ట్ టైం ఎవరైతే మీ అవుట్లెట్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్న వాళ్ళకు ఈ ఆఫర్ అనేది చూపించదు, ఓకేనా. 60% అప్ టు 120 అండ్ ఆన్ మినిమం ఆర్డర్ వాల్యూ ఈజ్ 149 రూపీస్ అనమాట. సో మీరు ఒక 150 రూపీస్ ఐటమ్ ఉంది అనుకోండి,
60 120 రూపీస్ అట్లా ఎగిరిపోతే ఒక 40-50 రూపీస్‌లో మీకు ఐటెమ్ వచ్చేస్తదనమాట కస్టమర్‌కి. సో, అట్లా. సో, ఇలాంటి పెద్ద పెద్ద మంచి మంచి ఆఫర్ స్టార్టింగ్‌లో నేను చెప్పేది. రోజు మొత్తం పెట్టగానే మొత్తం పెడితే మీరు అమ్ముకోవాల్సొస్తది. నెక్స్ట్ స్టార్టింగ్‌లో కస్టమర్ అట్రాక్షన్ కోసం ఇలా చేయాలి. ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా మీరు దేని కేటగిరీలో తీసుకోవాలి అంటే మార్కెటింగ్ కేటగిరీలో తీసుకోవాలి. ఇనీషియల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటాం కదా! దీన్ని కూడా ఇనీషియల్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌లో భాగంగానే చూసుకోవాలి. నేను ఆల్రెడీ లిస్ట్ అయిపోయిన ఇక మొత్తం నాకొచ్చేటిది మొత్తం ప్రాఫిట్సే నాకొచ్చేటివి మొత్తం ఇవే అని ఫీల్ అవ్వకండి. 1, 2 మంత్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూనే ఉండాలి. అది కూడా ఆఫర్స్ పైన, యాడ్స్ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి హెల్ప్‌ఫుల్ అవుద్దనమాట. ఎందుకంటే మీ దగ్గర ఆర్డర్ ఇప్పుడు మీరు బయట ఓపెన్ చేసుకొని కూర్చోలేదు. మీరు బయట రెస్టారెంట్ ఓపెన్ చేసుకొని కూర్చొని పెద్ద పెద్ద బోర్డ్స్ అవన్నీ పెట్టుకుంటే కస్టమర్‌కి కనిపిస్తారు. ఇక్కడ మీరు కస్టమర్‌కి కనిపియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కనిపియాలి అంటే మీరు మంచి ఆఫర్ ఇవ్వాలి. మీరు మంచి అడ్వర్టైజ్‌మెంట్ పెట్టుకుంటేనే కనిపిస్తారు. కాబట్టి ఫస్ట్ 1, 2 మంత్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఆఫర్స్ ఇవ్వాల్సిందే. అండ్ అడ్వర్టైజ్‌మెంట్ కూడా పెట్టుకోవాల్సిందే. ఓకేనా? 60% ఆఫ్ 120 ఇలాంటివి పెట్టుకుంటే మనకి ఇంకా చాలా బెనిఫిట్. ఓన్లీ స్టార్టింగ్ మంత్స్‌లో నేను చెప్పేది. మీరు తర్వాత మీరు ఏం చేయాలనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఆ 1 మంత్ అయిన తర్వాత నెక్స్ట్ ఆఫర్ ఏం పెట్టాలి? అంటే చూద్దాం. మా దాంట్లో ఎక్కువ ఏం పెట్టేదేంటి? మనకి స్టార్టింగ్ కస్టమర్ అట్రాక్షన్. కస్టమర్ ఒకసారి మీ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకున్న తర్వాత కస్టమర్ రిటెన్షన్ అనేది ఇంపార్టెంట్ మళ్ళీ. 2 గుర్తుపెట్టుకోండి. కస్టమర్ అట్రాక్షన్, కస్టమర్ రిటెన్షన్. ఫస్ట్ అట్రాక్ట్ చేసుకోవాలి. మన దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కస్టమర్ రిటెన్షన్ మళ్ళీ రిపీట్ అవ్వాలన్నమాట. ఒక కస్టమరే రిపీట్ అవుతూ ఉండాలి అట్లా. ఒకతను కాదు. ఎవరు ఆర్డర్ పెట్టుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు రిపీట్ అవుతూ ఉండాలి. అది మన కాన్సెప్ట్. సో, ఫస్ట్ మనం ఏం చేసాము? ఇలాంటిది ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటాము. సో, మీ ఫుడ్ బాగుంది. నచ్చింది. మీ ప్యాకేజింగ్ నచ్చింది. మీ క్వాంటిటీ నచ్చింది. మీ క్వాలిటీ నచ్చింది. అన్నీ నచ్చినాయి. నచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళేం చేస్తారు? అరే! ఇక్కడ బాగుంది. సరే ఈ ఆఫర్ లేదు. వేరే ఏదైనా చిన్న ఆఫర్ ఉందో లేదో చూద్దాము అని చెప్పేసి ఇలాంటివి 20% అప్ టు 50, ఈ 10% అప్ టు 40 ఇది. నెక్స్ట్ మళ్ళీ మనం ఆర్డర్ అమౌంట్ అనేది పెంచాలి. ఆర్డర్ అనేది మనం పెంచుకోవాలి కాబట్టి మళ్ళీ అలాంటివి కూడా ఆఫర్స్ ఉంటాయి. చూద్దాం అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ ఫ్రీబీస్ అన్నమాట. ఈ ప్రోమో కోడ్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి. సో, ఇక్కడ చూడండి. ఇదొక ప్రోమో కోడ్. సెలెక్టెడ్ డిస్కౌంట్ 10% అప్ టు 60 కానీ ఇలా మీ ఇష్టం. ఇది మార్చుకోవచ్చండి. 20% అప్ టు 10% అప్ టు 60 అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ 20% అప్ టు 100 ఇట్లా మీ ఇష్టం ఇంకా. మీకు నచ్చిన ఆఫర్ మీరు ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ క్యాంపెయిన్ స్టార్ట్ డేట్ ఉంది. చూడండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఈ రోజా? నెక్స్ట్ డేయా? డైలీయా? లేకపోతే స్పెసిఫిక్ టైమింగ్స్‌లో పెడతారా? ఆ స్పెసిఫిక్ మీల్ టైమ్స్‌లో పెడతారా? అంటే లంచ్ ఉంటది, బ్రేక్‌ఫాస్ట్ ఉంటది, డిన్నర్ ఉంటది, మిడ్‌నైట్ ఉంటది. సో, ఇవన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి సెట్ చేసుకోవచ్చనమాట. ఎలా చేయాలి? ఏంటి అనేది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు ఏం పెడతా అంటే లైవ్‌లో పెడుతున్నా. 20% అప్ టు 100 ఓకేనా? మాక్సిమం క్యాప్ అంటే మీరు ఎంత వరకు ఇస్తారు? 20% అప్ టు 100 అంటే ఒకవేళ రూ. 1000 ఆర్డర్ అనుకోండి రూ. 200 పోతాయి. అలా కాకుండా నేను ఇక్కడ 20% అప్ టు 100 ఓకేనా? మాక్సిమం క్యాప్ ఈస్ 125. 125 వరకే. నువ్వు ఎంతైనా పెట్టుకో నేను 125 వరకు నీకు డిస్కౌంట్ ఇస్తా. అది కూడా 20% ఇస్తా. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ? ఇదంతా అమౌంట్ అన్నమాట. నేను 125 వరకు ఇద్దాం. సరే 100 వరకు ఇద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఆల్ యూజర్స్ నేను అందరికి ఇచ్చేస్తా. కొత్తోళ్ళు లేదు, పాతోళ్ళు లేదు అందరికి ఇచ్చేస్తా. పండగ చేసుకోండి. నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? అంటే 29 నవంబర్. ఈ రోజు డేటే. మొత్తం వీక్ అంతా నడిపించండి. ఫ్రైడే, సండే అయినా లేకపోతే ఓన్లీ వీకెండ్సా లేకపోతే ఓన్లీ మండే, ట్యూస్డేనా? ఇట్లా ఇవన్నీ చూసుకొని ఇక్కడ ఐ హావ్ రెడ్ ది ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పి యాక్టివేట్ కొట్టేసి అది మీకు యాక్టివేట్ అయిపోద్ది. ఓటీపీ వస్తది. ఎంటర్ చేస్తే యాక్టివేట్ అయిపోద్దన్నమాట. ఇంతే. ఇది వెరీ సింపుల్. ఓకేనా? ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. దిస్ ఆఫర్ ఈస్ బెటర్ థాన్ 66% ఆఫ్ జ్యూసెస్ రెస్టారెంట్ ఇన్ ద ఏరియా. మా ఏరియాలో చాలా మంది కంటే బెస్ట్ ఆఫర్ అని చెప్పేసి మనకి కొన్ని అట్లా టిప్స్ ఇస్తా ఉంటారు వాళ్ళు. జొమాటోతో. ఇది ఇక్కడ చూడండి. ఇది ఫ్రీబీస్ అన్నమాట. ఇది ఫ్రీబీస్ అంటే ఏంటి? మీరు కొన్న ఏదైనా బై 2 గెట్ 1, బై 1 గెట్ 1 అలాంటి ఆఫర్స్ ఉంటాయి. అలాంటివి పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇది మినిమమ్ ఆర్డర్ వాల్యూ ఇంత 299 అబోవ్ బిల్ చేస్తే నేను మీకు ఏదైనా ఒక ఐటెమ్ ఫ్రీగా ఇస్తా. అట్లా అలాంటివి కూడా మనము పెట్టొచ్చనమాట. ఓకేనా? ఇది ఎలా రన్ దిస్ ఆఫర్ ఆల్ 7 డేస్ స్పెసిఫిక్ డేస్ అనమాట. సేమ్ ఇది ఇందాకట్లానే. సో, ఇలా ఉంటదనమాట. ఏముండదు ప్రివ్యూ కొట్టేసి యాక్టివేట్ కొట్టేస్తే అయిపోతది. ఇక్కడ నేను నా మెన్యూ నుంచి ఒకటి ఫ్రీబీ సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఇవన్నీ వచ్చినాయి కదా! వీటన్నిటిలో నుంచి ఒకటి ఫ్రీబీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ డిసేబుల్ అయ్యి ఉన్నాయి ఏంటి? ఎందుకు ఎనేబుల్ లేవు? ఇలా డౌట్ వస్తది మీకు. అది మీకు ఇక్కడ ఇదొక్కటే వచ్చింది చూడండి ఫ్రీబీ. మిగతా అన్నీ కూడా డిసేబుల్ ఉన్నాయి. ఎందుకు? ఇంకొక ఏమైనా వచ్చినాయి ఇక్కడ యాపిల్ చంక్స్ వచ్చింది. గావా బౌల్ వచ్చింది. ఇట్లా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి.
ఆడ ఫ్రీబీ కొట్టేసేయండి. ప్రీవ్యూకి వెళ్ళిపోండి. ప్రీవ్యూకి వస్తే ఇక్కడ ఏమొచ్చింది పెద్దగా చేస్తాను. ఫ్రీ గావా బౌల్ ఆన్ ఆర్డర్స్ అబౌట్ 299 ఆల్ 7 days మినిమం ఆర్డర్ వాల్యూ 299 కంటే ఎక్కువ పెట్టుకుంటే మీకు నేను గావా బౌల్ ఫ్రీ ఇస్తాను. ఇట్లా ఏదో ఒకటి చేసి కస్టమర్ దగ్గర నుంచి మనం ఆర్డర్ తీసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ అని మన మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? స్టార్టింగ్ మనం అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం అనుకోండి, ఒకసారి మీరు ఇచ్చే క్వాలిటీ ప్యాకేజింగ్, మీరు ఇచ్చే క్వాలిటీ ఫుడ్ మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేయండి. పదే పదే చెప్తున్నా, ఫుడ్ మాత్రం ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఏదో పెడతా, నేను మిగిలిపోయింది పెడతా, రాత్రిది వేడి చేసి పెడతా, ఆర్ ఎల్స్ మార్నింగ్ వండి నేను ఈవినింగ్ పెడతా, అవి ఏం పెట్టుకోకండి. ఫుడ్ పర్ఫెక్ట్ ఇవ్వండి. మంచి స్టిక్కరింగ్ పెట్టుకోండి, మంచి బ్రాండింగ్ పెట్టుకోండి. ఏదో నార్మల్గా ఏదో చేస్తా, ఏదో స్టార్ట్ చేసి చూద్దాము అట్లాంటివి పెట్టకండి. స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయండి. ఒక మంచి స్టిక్కరింగ్ తీసుకోండి, మంచి బ్రాండ్ నేమ్ ఒకటి పెట్టుకోండి అండ్ కంటిన్యూ అవ్వండి. ఇంకా ఎలా ఉండాలంటే మీరు స్టార్ట్ చేసి ఒకసారి ఇంకా ఎప్పటికి నడిపిస్తా అన్నట్టు ఉండాలి. ఓకేనా? ఏదో ఇష్టం వచ్చినట్టు నేను మొన్న ఒక దగ్గర ఆర్డర్ పెట్టుకున్నా, మన దగ్గరే క్లౌడ్ కిచెన్ అనే పెట్టుకున్నా. కొంచెం వాళ్ళకి మోటివేషన్ ఇద్దామని పెట్టుకున్నాను అనమాట. కాకపోతే మాకు అసలు నచ్చలేదు ఆ ఫుడ్. ఓకేనా? సో అట్లా చేయకండి. మీకు రేటింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీ ఫుడ్ బాగుంటే ఆటోమేటిక్గా రేటింగ్స్ వస్తాయి. మంచి రేటింగ్స్ వస్తే మళ్ళీ ఆర్డర్స్ వస్తాయి. మళ్ళీ ఆర్డర్స్ వస్తే మళ్ళీ మీ క్వాలిటీ ప్యాకేజింగ్, మీ క్వాలిటీ ఫుడ్ చూసి మళ్ళీ రిటెన్షన్, మళ్ళీ కస్టమర్ మళ్ళీ పెట్టుకుంటారు. ఓకేనా? ఇది ఇలా మనము ఆఫర్స్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ట్రాక్ ఆఫర్స్ ఉంది చూడండి. ట్రాక్ ఆఫర్స్లోకి వెళ్తే మేము ఇప్పుడు లైవ్గా అసలు మేము ఏం నడిపిస్తున్నాము, మా దగ్గర ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. ఓకేనా? యాక్టివ్ ఎన్ని ఉన్నాయి, మాకు త్రీ ఆఫర్స్ యాక్టివ్గా ఉన్నాయి అనమాట. 3 ఆఫర్స్ యాక్టివ్ ఉన్నాయి, మనకి ఇక్కడ వస్తుంది. ఫ్లాట్ 50 ఆఫ్ న్యూ యూజర్స్ ఓన్లీ. ఇది కొత్త వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ఉంది. 249 ఎబోవ్ పెట్టుకుంటే నేను 50% ఆఫ్ ఇస్తాను. ఫ్లాట్ 50 రూపీస్ ఆఫ్ ఇస్తున్నాను అనమాట. ఎంత ఇది 249 ఎబోవ్ పెట్టుకుంటే 50 రూపీస్ ఆఫ్ ఇస్తున్నాం, న్యూ యూజర్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే 125 ఆఫ్. ఇక్కడ 125 ఆఫ్ ఉంది మా దాంట్లో. ఎవరైనా పెట్టుకోవాలని కూడా పెట్టుకునే ఆర్డర్స్ 125 ఆఫ్ ఉంది. ఇది ఇక్కడ 499 ఎబోవ్ పెట్టుకుంటే 125 రూపీస్ మనం ఫ్లాట్గా ఆఫ్ ఇచ్చేస్తాం. ఓకేనా? 16% ఎఫెక్టివ్ డిస్కౌంట్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఇది చూడండి, ఈ ఆఫర్ చూడండి. ఇది మనకు సేల్స్ ఎంత వచ్చాయి, 99 ఎబోవ్ పెట్టుకుంటే 75 రూపీస్ ఆఫ్ ఫ్లాట్ డిస్కౌంట్ అనమాట. 299 ఎబోవ్ పెట్టుకున్నారు కూడా 75 రూపీస్ ఫ్లాట్ ఇచ్చేస్తాము. దాంట్లో మనకు సేల్స్ ఎంత అయిందండి, ఈ ఆఫర్ పెట్టుకున్న వాళ్ళు 116 ఆర్డర్స్ అనమాట. టోటల్ డిస్కౌంట్ గివెన్ ఇస్ 8,700 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినాము. అండ్ ఎఫెక్టివ్ డిస్కౌంట్ అంతా 20%. ఇది 20% ఆఫ్ కాబట్టి దీనికి ఎక్కువ మంది, ఇది చూడండి, ఇది కొంచెం తక్కువ పర్సెంట్ కాబట్టి తక్కువ మంది పెట్టుకున్నారు. ఇది ఎక్కువ పర్సెంట్, అండ్ ఇది ఆర్డర్ వాల్యూ కూడా ఎక్కువ. ఇది ఆర్డర్ వాల్యూ కొంచెం కంపేర్ టు దిస్ ఇది తక్కువ కాబట్టి దీనికి ఎక్కువ మంది పెట్టుకున్నారు అనమాట. సో ఇంతవరకు మన ఈ ఆఫర్ పైన వచ్చిన సేల్స్ ఎంత, 41,438 రూపీస్. 41,438 రూపీస్ ఈ ఆఫర్ పెట్టుకున్నారు. చాలా మంది ఏ ఆర్డర్ వచ్చినా కూడా అదే ఆఫర్ పెట్టుకుంటారు. వీళ్ళైతే మీకు ఒక ఆర్డర్ చూపిస్తా. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో స్టార్టింగ్లో ఇలా ఉండదు. స్టార్టింగ్ ఏంటంటే 60% ఆఫ్, 50% ఆఫ్, ఫ్లాట్ అప్ టు 100 ఇలాంటి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారు, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, రిపీట్ అవుతారు. మీరు ఏదైనా ఒకటి అన్ని పాయింట్ టు పాయింట్ లింక్ అయి ఉంటాయి. ఎలా అంటే మీరు ఇప్పుడు మంచి ఆఫర్ పెట్టారు, మీరు మంచి ఫుడ్ పెట్టలేదు, బ్యాడ్ క్వాలిటీ ఇచ్చారు అనుకోండి, పెట్టుకోడు. ఇప్పుడు కొన్ని చాలా ఉంటాయి మంచి ఆఫర్లు, చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి, ఫుడ్ మాత్రం చెత్తలా ఉంటుంది. అలాంటి వాళ్ళకి రిటెన్షన్ కూడా ఉండదు. ఓన్లీ కొత్త కస్టమర్లు వస్తూ ఉంటారు, కాకపోతే ఎవరు రిపీట్ పెట్టుకోడు. ఇట్లా చేయకండి. కొంతమంది ఆఫర్లే పెట్టరు, చిన్న చిన్న ఆఫర్ 50 కొన్ని మనకి ఉప్పల్లో ఉంటుంది, బగారా రైస్ ఇస్తారు చూడండి, బిర్యానీ అని చెప్పి వాళ్ళ దాన్ని చూడండి, అసలు ఆఫర్ ఉండదు. ఏదో 50 రూపీస్ ఆఫర్లో పెడతారు. వాళ్ళ బ్రాండ్ అది అంతే. వాళ్ళకి ఎట్లాగా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళు అదే మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి. అట్లా ఫుడ్ క్వాలిటీ ఉండి మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఆఫర్ ఇచ్చి ఆ తర్వాత మీరు ఆఫర్ చెప్పినా ఫుడ్ ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి సెల్ అయిపోతుంది. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. క్వాలిటీ మెయింటైన్ చేయండి, ప్యాకేజింగ్ మాత్రం పర్ఫెక్ట్ చేయండి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి తిన్నాం అనుకోండి, దాని అంబియన్స్ అది ఇది చూస్తాము, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఫుడ్ వస్తే మంచి కనిపిస్తేనే కదా వాళ్ళు తినేది. సో అందుకని మీరు ప్యాకేజింగ్ మెయింటైన్ చేయండి. ఆ కవర్ అలా చుట్టూ అట్లా చేయగానే ఏదైనా కొంచెం ఆలోచించి మీరు ఏదైతే స్పెసిఫిక్ ఐటమ్ అనుకుంటున్నారో దానికి తగ్గ ప్యాకేజింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ చూస్తే మనము ఇక్కడ మీకు ఒక ఆర్డర్లో చూపిద్దాం. నేను ఇక్కడ వచ్చింది చూడండి ఒకటి, ఇది ఈరోజు వచ్చిన ఆర్డరే. ఓకే, ఇది డిలే అయింది, అందుకని ఒకటేసారి 2 వచ్చినాయి. ఇది చూడండి, 1:15 PM, 1:16 PM, 1 minute గ్యాప్లో ఈ 2 వచ్చినాయి. సో మనకి ఇలా లేట్ అయింది ప్రిపరేషన్. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏం ఆఫర్ పెట్టుకున్నారు,
ఇక్కడ డిస్కౌంట్ 125, వీళ్ళు పెద్ద ఆఫర్ పెట్టుకోరు. చెప్పాక 125 మా 400 పోయిస్తే 125 ఆఫ్ ఉంది కదా, అది ఇక్కడ వాడారు. అండ్ అదే ఇది వీళ్ళు చూసుకుంటే ఇక్కడ 75 చూసారా, 75 రూపీస్ ఆఫ్, ఈ ఆఫ్ ఇది పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, మాక్సిమం 75 రూపీస్ ఉన్నది కదా, అదే వాడతారండి, చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ కూడా ఇది న్యూ కస్టమర్ 50 రూపీస్ ఆఫ్ పెట్టుకున్నాడు. మాకు 4 స్టార్ ఇచ్చాడు, కాకపోతే వెరీ గుడ్ రేటింగ్ వచ్చింది, రివ్యూ రాసి. సో అది వెరీ గుడ్, 4 స్టార్ వస్తే మేము కొంచెం అప్సెట్ అవుతాం, మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ సూపర్, ఇక్కడ సూపర్ రేటింగ్ ఉంది, కాకపోతే అదేమో 4 స్టార్. సో అట్లా ఉంటాయి డిఫరెంట్ టైప్స్లో. మీరైతే ఈ విధంగా ఆఫర్స్ పెట్టుకోవాలి. ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళి పెట్టండి. యాప్లో ఇంకా ఈజీగా ఉంటుంది. వీలైతే నేను యాప్లో ఒకటి క్లిప్ యాడ్ చేస్తాను, యాప్లో చాలా ఈజీ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకా బాగుందండి, ఈ ప్రోమో కోడ్ ఇది ఉంది కదా, ఇది యాప్లో ఉండదు. నచ్చినంత పెట్టుకోవచ్చు. ఇది అయితే ఇది బాగుంది ఇక్కడ, ఓకేనా. యాప్లో ఇది ఉండదు. అండ్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా ఉంటే అప్పుడప్పుడు అయితే కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. మీరు ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. మేము మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాం మా సైడ్ నుంచి అయితే. అండ్ ఇక్కడ ఇంతే, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నెక్స్ట్ వీడియో వస్తుందండి, ప్యాకేజింగ్ గురించి ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ అది నేను చేయను, సో అది చాలామంది చూడండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ, జై హింద్, బై బాయ్.